ముగిసిన సర్పంచుల పదవీ కాలం రాపూరు సచివాలయంలో ఘనంగా వీడ్కోలు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీకాలం ముగియడంతో స్థానిక పంచాయతీ సచివాలయంలో భావోద్వేగాల మధ్య వీడ్కోలు సమావేశం నిర్వహించారు. 5 ఏళ్ల పాటు గ్రామ అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యారు. సర్పంచ్ భూపతి, జయమ్మ దంపతులతో పాటు అందరూ వార్డు మెంబర్లను శాలువాలతో సత్కరించారు. ముఖ్య అతిథిగా రాపూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు కోటి నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పంచాయతీల కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామస్తులతో ఉన్న అనుబంధం, అభివృద్ధి పనుల్లో ఎదురైన సవాళ్లను సర్పంచులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో తమకు సహకరించిన పంచాయతీ అధికారులకు, కార్యదర్శులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధికారులు, పార్టీ నాయకులు కలిసి మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అల్తాఫ్ బాయ్, చిన్నమస్తాన్, కొండాపురం కస్తూరి, కొండాపురం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ సర్పంచ్ జయమ్మ గారికి ఈరోజు వీడ్కోలు చెప్పడానికి అందరూ ఇక్కడికి వచ్చారు. ఆయనను మరి వార్డు సభ్యులను అందరినీ ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి, మంచి చెడుల గురించి చర్చించుకోవడం కూడా ఒక మంచి పద్ధతి. ఈ 5 సంవత్సరాలలో పంచాయతీ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకోవడం ఒక మంచి విధానం. ఎందుకంటే మళ్ళా రాబో రోజుల్లో కూడా ఇది రొటీన్ పద్ధతి కాబట్టి పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత సర్పంచులు, వార్డు నంబర్లు ఏర్పాటు కావడం, వాళ్ళు అభివృద్ధి వైపు పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ పంచాయతీలో మనకు ఒక మంచి గోల్డెన్ అవకాశం వచ్చింది. వైసీపీ గవర్నమెంట్లో, వైసీపీ ప్రభుత్వం తరఫున ఎన్నికైన ఒక సర్పంచ్ ఒక 2 సంవత్సరాలు వాళ్ళ కాల పరిమితి జరిగింది. ఆ 2 సంవత్సరాలలో పంచాయతీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని నా అభిప్రాయం. సరే, ఆ తరువాత మళ్ళా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్లో కూడా ఇక్కడ మనకు ఈ వైసీపీ కానీ, టీడీపీ కానీ, ఈ వర్గపోరుతో ఈ నాయకులు ఒక పని చేసే మంచి సర్పంచ్, వార్డు నంబర్ సభ్యులు ఉన్నా కూడా వాళ్ళను సక్రమంగా ఉపయోగించుకోకుండా ఎంతసేపు వర్గపోరుతో అభివృద్ధిని నాశనం చేశారు. మనకు వేరే మండలాలు, వేరే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. కానీ రాపూర్ మనం ఆశించినంత విధంగా మంచి అవకాశం వచ్చినా అభివృద్ధి చెందలేదు. కానీ ముఖ్యంగా మా జయరామయ్య అందరితో బాగుండి ప్రస్తుత అధికారులతో, అధికార నాయకులతో కూడా సన్వియోగమై ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, రోడ్లు, డ్రైన్స్ అన్నీ చేయడం జరిగింది. అక్కడికి మనం సంతోషిస్తున్నాము. కానీ ఈ నాయకులు, పాత నాయకులు వర్గపోరు కాకుండా అభివృద్ధి చేసుకుంటే రాపూరు ఏదో స్థాయికి వెళ్ళి ఉండేది. కానీ అది లేకుండా పోయింది. ఇంకా రాబో రోజుల్లో అయినా ఒక మంచి నాయకుల్ని మనం ఎన్నుకుని, మంచి యువతని ఎన్నుకుని, పనిచేసే నాయకుల్లాగా మనం వాళ్ళను పెట్టుకుని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటూ సర్పంచ్కి ఇంకా స్టాఫ్ అందరికీ కూడా ముఖ్యంగా పారిశుద్ధ్య కార్యక్రమం చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అది సర్పంచ్, రాపూర్ సర్పంచ్గా కావాలన్నది ఫస్ట్ 5 సంవత్సరాల క్రితం సర్పంచ్ ఎస్టీ నిధులు కావాల్సిన నిధులైంది. ఎస్టీ సీట్ కావాలి చెప్పినప్పుడు మా మంత్రి మండలారెడ్డి అందించి రాపూర్ పంచాయతీకి ఎస్టీ అయింది, మీరు కంపల్సరిగా ఉండాలా అని చెప్పాడు. అప్పుడు నేను ఇంటి దగ్గర చెప్పి మనకి పదవులు వద్దు, సర్పంచ్ పదవద్దు, రాత్రి అసలు ఏ పదవి నాకు అవసరం లేదు, మీరు రానని చెప్పింది. పట్టాభిరారెడ్డి మాత్రం 2 ఏళ్ళు సరే ఆమె ఒప్పించి
పంచాయతీ సర్పంచ్గా మీరే ఉండాలని చెప్పేసి అన్నారు. దానికి కొంతమంది వ్యతిరేకించారు. ఆ సమయంలో ఆనవ రామనారాయణ చొరవ తీసుకొని పంచాయతీ సర్పంచ్ని నేను పేరు చెప్పేశాను, ఒకటి జయమ్మ సర్పంచ్, ఆయనకి ఎవరు మాట్లాడకూడదని చెప్పేసి ఆనవ రామనారాయణ గారు ఆ రోజు ఆ మాట చెప్పాడు. ఆయన ఎంతో ఎంతమంది చెప్పినా కానీ వినకుండా నేను ఒక మాట చెప్పాను, ఆమె సర్పంచ్గా ఉండాలి అని చెప్పేసి ఆనవ రామనారాయణ చెప్పినప్పుడు దానికి బదులుగా ఎవరు మాట్లాడకుండా అందరూ దానికి వచ్చే అన్నారు. అయితే ఆ దినాల్లో ఏకగ్రీవం కావాలని అనుకున్నప్పుడు, దానికి ఏకగ్రీవం చేయాలని అనుకున్నప్పుడు దానికి మేరికి మురళన్న ఆయన ముఖ్య అతిథిగా వచ్చి ఆయన పనులన్నీ పోగొట్టుకొని మా పంచాయతీ ఏకగ్రీవం చేయాలని పోగొట్టు జయములు సర్పంచం చేయాలని ఆయన నిర్ణయించుకొని ఆయన పట్టుదల కలిగి వారం రోజులు ఇక్కడే ఎన్నో ఉండాల్సి ఆయన వారం రోజులు ఇక్కడే ఉండి ఆయనకి బదులుగా తోడు అల్తాపన్న, రమేష్, ఆ తర్వాత బాలగోపాల్ రెడ్డి, మా ఊరు రమణారెడ్డి, రమణారెడ్డి, నారాయణ రెడ్డి వీళ్ళందరూ సహకారంతో ఏకగ్రీవం చేశారు. వాళ్ళ వల్ల పేరుకి మురళన్న ఆయన స్వార్థం కోసం ఆయన నిలబడలే. ఇక్కడ ఆయన మనసులో ఆయన స్వార్థం పెట్టుకొని నేను ప్రెసిడెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కాదు, ఆయన మా మీద అభిమానంతో అల్తాపన్న, మురళన్న, తర్వాత రమేష్, ఇంకా కొంతమంది అందరూ కలిసి ఎట్లయినా సరే సర్పంచ్ ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి వాళ్ళ ద్వారా మేము ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాం. అందరికీ కొంచెం అనుకూలంగా ఉన్నాం కాబట్టి మేము చాలా బాధపడ్డాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి ఇబ్బంది చేస్తారో అనేసి బాధపడ్డాము. కానీ వాడు బాగా ధైర్యం ఇచ్చారు. మీరు ఒక ఆయన అన్నాడు, ఏమన్నా మీరు ఏమన్నా కూటమి ప్రభుత్వం వచ్చింది కదా మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పరుస్తారంటే, అమ్మ మీరు కాబట్టి మేమేమి చేయము, మీరు కాకుండా వేరే వాళ్ళు అయితే ఇబ్బంది పెట్టేవాళ్ళము అని ఒక అన్న చెప్పి సరేనని మాకు కొంచెం ధైర్యం వచ్చింది. అందరూ కూడా మాకు సహకరించారు. పనులు చేసే ప్రతి ఒక్కరు మోటార్ వాళ్ళైతే అలాగే పని చేసేవాళ్ళు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఒక విషయం, ఇంతవరకు ఏకగ్రీవం అవ్వడము 50 సంవత్సరాల క్రితం జరిగిందంట. అది మా ఆయాంలో ఇప్పుడు మాకు జరిగింది. దాన్ని చాలా సంతోషిస్తున్నాం. మన ఏపీ స్టేట్ నుంచి ఎన్నికైన ఏకైక వార్డు మెంబర్గా పంచాయతీ నుంచి పార్లమెంట్కు వెళ్ళి నా గళాన్ని వినిపించి ఢిల్లీలో నా జన్మభూమి పేరును ప్రస్తావించి నా జన్మభూమి రుణం తీర్చుకున్నాను. 2025లో అక్టోబర్ 19న విజయవాడలో CCC నేషనల్ అవార్డు, నవంబర్ 22న ఢిల్లీలో తీసుకోవాల్సిన గౌరవ డాక్టరేట్ను ఏషియన్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా పాండిచ్చేరిలో తీసుకున్నాను. 2026 మార్చి 10న సావిత్రిబాయి పూలే వర్ధంతి రోజున పంచాయతీ నుంచి పార్లమెంట్కి వెళ్ళొచ్చిన ఏకైక వార్డు మెంబర్గా ఆదర్శ మహిళా పురస్కారాన్ని అందుకున్నాను. ఇవన్నీ 7th వార్డు మెంబర్గానే పొందాను. ఈ విజయం నా తల్లిదండ్రులకు, నా జన్మభూమికి అంకితం ఇస్తున్నాను. చివరిగా ఇంకా చెప్పాలని ఉంది, కానీ చెప్తే సార్ 2 minutes అన్నారు, అందువల్ల అంతా కట్ చేసి అక్కడెక్కడ చెప్తున్నాను. చెప్పాలంటే ఈరోజు సార్ 5 years చేసిన నేను సహకరించింది ప్రతి ఒక్కరు సహకరించారు. కొన్నిసార్లు వార్డులో క్లీన్ చేయకుంటే అధికారులకు పోరాడు లేదు, వాళ్ళతో మంచితనంగా ఉన్నాను, ప్రజలతో మంచితనంగా ఉన్నాను. కానీ ఏడ్చిన రోజు కూడా ఉంది. ఏంటంటే వాళ్ళకి చెప్పుకోలేక ఇంకా క్లీన్ చేయలేదు అనుకుంటారని. కానీ లేట్గా
చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు సహకరించారు. కాబట్టి ఇంతవరకు ఇంత మంచి పేరు రావడానికి కారణం మీరందరూ సహకారంతో ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు. చివరిగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవనీయులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మా వార్డు మెంబర్స్ తరఫున మరియు మరలా గెలవబోతున్న వార్డు మెంబర్స్ తరఫున చిన్న విన్నపం. గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామాలే పట్టుకొమ్మలై ఉండాలి. ఒక కాలువ శుభ్రపరచాలన్నా, చెత్త తీయాలన్నా, కరెంటు దీపాలు వెలగకున్నా, జంతువుల కళేబరాలున్నా, నీటి సరఫరా ఆగిపోయినా ముందుగా ఓ ఎమ్మెల్యేకి ఎంపీకి చెప్పరు, ఓ వార్డు మెంబర్కే చెప్తారు. కానీ ఏ మీటింగ్లోనూ వారి ప్రాధాన్యం ఇవ్వరు. వాడు మామూలుగా ప్రజల్లోనే కూర్చుని ఉండాలి. మీరు రండి వార్డు మెంబర్స్ స్టేజ్ మీదకి రండి అని ఎవరిని పిలవరు. మరియు గౌరవ వేతనము లేదు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వార్డు మెంబర్స్కి కూడా గౌరవ వేతనము ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి మరియు మన ఉప ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. మా వార్డు మెంబర్స్ తరఫున ఎన్నో వేల లక్షల మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళందరూ తరఫున నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే అందరూ క్షమించమని కోరుతున్నాను. ఇంతకు ముగిస్తున్నాను. సార్ చెప్పినట్టు అయ్యమ్మ గారు ఎంతో మాకు సహకరించి ఇక్కడ నేను ఒక పదవిలో ఉన్నాను అనే ఒక గర్వం లేకుండా ఒక తోబుట్టుగాను మాకు ఒక ఫ్రెండ్గాను ఎంతో అభిమానంగా ఎంతకాలం నుంచి ఒకరికొకరు ఇప్పుడు ఒక బంధువు రూపంగా కూడా మేము ఎంతో ఇదిగా అయినాము. ఇప్పుడు మా కుటుంబం విడిపోతుంది అన్నట్టుగా ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు పిలవటము, మేము రావటము మాకంతా ఒక తల్లి బిడ్డలాగా అయిపోయామన్నమాట. ఈ ఒక పార్టీలో తరఫున వాళ్ళు ఎవరో ఎంతవరకు ఎట్టో ఉన్నాం. ఇప్పుడు ఆ చెయ్యమ్మ అని ఆమె కోటి ఆయన ఆ అన్న కానీ నాకు కన్నతమ్ముడు మాదిరిగా ఏదైనా కావాలా అడుగు ఏదైనా చెప్పాలన్నా మేము చెప్పుకుంటూ మా ఈ కష్టకాలం మా వార్డు నెంబర్లు 9వ వార్డు, నాకు 9వ వార్డులో అక్కడ బాగానే మాకు అన్ని చేశారు. ఇప్పుడు లాస్ట్లో మనకు స్తంభాలు వేశారు, అన్నీ చేశారు. మాకేదో కొన్ని అడిగినంత మాకు ఇక్కడ ఉన్న మహానుభావులు అందరూ ఉన్నారు. అప్పుడు చంచయ్య వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు పెద్ద వచ్చి అడిగింది పక్కన వేయాలని వేసి మాకు మంచి పేరు తెచ్చారు. ఇలాగనే అన్ని జరగాలని మళ్ళా ఈ పార్టీలో ఉండి మనం ఇలాంటి పనులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మేము ఎంతో సంతోషపడుతున్నాము. ఈ విధంగా మాకు మంచి సహకరించి ఇలా మాకు ఏ లోటు లేకుండా చేశారు. అందరూ మమ్మల్ని అభిమానించి మాకు ఒక నెంబర్గా ఈ నెంబర్ అని గౌరవించడం చేయటం మాకు అన్నీ బాగా జరిగాయి. మా చెయ్యమ్మ మేమంతా మా కుటుంబం మేము విడిపోతున్నామని అంత బాధగా ఉంది మాకు.